హాయ్ హలో నమస్తే మధు మధురమైన రుచులకు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో రుచికరంగా ఉండే కమ్మటి రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే కోకోనట్ రైస్ కొబ్బరి అన్నం. కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కొబ్బరి పాలు తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ కొబ్బరి పాలు తీసుకోవాలి. నేను ఫుల్గా ఒక కొబ్బరికాయ తీసుకొని ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకొని పాలు తీసి పెట్టుకోవాలి. కొబ్బరి పేస్ట్ అయిపోయిందండి. అది జల్లీలో వేసుకొని పాలు ఇలా తీసిన పిప్పుని మళ్ళీ 2 సార్లు గ్రైండ్ చేసుకోవచ్చండి. కొబ్బరి పాలు చిక్కగా తీసుకోవాల్సిన అవసరం లేదండి, లూజ్గా కూడా తీసుకోవచ్చు. పాలు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ చేద్దాము. రైస్ కోసం ముక్కలు పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇందులో 4 స్పూన్లు ఘీ, 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నానండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇందులో కారం వేసుకోమండి. మనం మొత్తం పచ్చిమిరపకాయలే మీరు టేస్ట్ సరిపడా వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగినాయండి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిందండి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. 2 నిమిషాలు వేయించుకోవాలి. కొత్తిమీర పుదీనా అంతా బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను, కొన్ని పొటాటో ముక్కలు. ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి గ్రీన్ బఠానీ, వైట్ బఠానీ. అవి వేసుకుంటున్నాను. 6 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి వేయించుకోవాలి 2 నిమిషాలు. వెజిటేబుల్స్ వేగినాయండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకున్నాను. నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ముందుగా కడిగి ఉంచుకున్నాను. 3 గ్లాసులు రైస్కి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అందులో 3 గ్లాసులు ముందుగా తీసి పెట్టుకుని కొబ్బరి పాలు పోసుకుంటున్నానండి. మిగిలిన 3 గ్లాసులు వాటర్ పోసుకోవచ్చు. మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అంతా కలుపుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని పెట్టుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. 2 విజిల్స్ వచ్చినాయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ప్రెషర్ పోయింది. చూద్దాము. రైస్ అయిపోయిందండి. ఒకసారి కలుపుకొని మనం బౌల్లో తీసేసుకోవచ్చు. కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.